ఇది మధురాసం పొంగిపోతుంది దరహాసం. హాయ్ బ్రో. అన్నా నమస్తే. ఇవాళ కుదిరింది మన గలవనికి. నువ్వు మొత్తం ఆడవాడు. ఏం సంగతి మీదేనా చేను? మాదేనా మొక్కదానా కావాలన్నా. ఏం సంగతి ఇన్ని రోజులకు గుర్తొచ్చింది? థమ్స్అప్ తాగుతావా, స్ప్రైట్ తాగుతావా, లేకపోతే నిమ్మకాయ సోడా తాగుతావా? ఎండలు మస్తు కొడుతున్నాయి, కళ్ళు తెప్పిస్తారా? కళ్ళా? అవు. నువ్వు కళ్ళు తాగుతావా? అంటే కళ్ళే మంచిగా ఉంటుంది అన్నిటికంటే, కొంచెం చల్లబడతాం. అంటే కళ్ళు అంటే పోతాడు కళ్ళు తాగుతావా, పరుపుతాడు కళ్ళు తాగుతావా? పోద్దాడే బెటర్. పోతాడే బెటర్. దొరుకుతుందా? ఈ మేల నువ్వు ఏప్రిల్ కళ్ళు దొరుకుతావు అంటే ఏంది? తెప్పిద్దాం అన్నా. కళ్ళు పట్టకరా, నువ్వు కళ్ళు పట్టకరా. బాగుంది కదా చల్లగా. నువ్వు వస్తాను అంటే ఇక మరి చల్లగా ఉన్నదన్నా. ఇగో ఒకదన చేను పక్కన గిరి కళ్ళు మంచి కాంబినేషన్ కదా. మొత్తం బిజీ అయిపోయినావు, హీరోల కంటే ఎక్కువ బిజీ అయిపోయినావు. బాగా నేమ్ వచ్చింది. ఆ మాట అన్నాను కింద వేసుకుంటారు నన్ను ఎందుకన్నా బుక్కగానే చెప్తావు. అంటే నాకు నీ నిజాయితీ నచ్చింది బ్రో. నేను ఇంటర్వ్యూ చూసిన కదా, ఏంటంటే ఫేక్ చేయడం, సినిమాని ఏదోలాగా ఆడించడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా నిజాయితీగా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నీకు గుర్తుంటే నేను నీ నెంబర్ పట్టుకోనికే 3-4 ఫోన్ చేసిన. నాకు ఆ పిల్లగాడి నెంబర్ కావాలి, ఒకటే చిన్న మళ్ళీ పొంగుతుంది. అర్జెంట్ గా నాకు నెంబర్ కావాలి అని. ఒకరు ఫోన్ ఎత్తకపోతే ఇంకోరికి చేసిన. కడుగుదాం. సో నాకు ఏదో షూటింగ్ లో ఉన్నా, నేను సడన్ గా ఇంటర్వ్యూ కనబడ్డది. ఏముందిలే పేక్తారు కదా, సినిమా రిలీజ్ ముంగల ఎవరిదైనా కామనే కదా అనుకున్నా. చూస్తున్న కొద్దిగా ఏడుపు వస్తూనే ఉంది. ఒరే అమ్మ ఎట్లా మాట్లాడిండ్రా ఈ పిల్లగాడు, అచ్చం ఏదో చూసినట్టు తెలుసుకున్నట్టు అని. మేబీ అందరి దగ్గరనే ఉంటుంది సినిమా ఇండస్ట్రీలోనేమో అనిపించింది నాకు. అంటే ఏజ్, టైము, ఓపిక, పైసలు. అన్నా నిజం చెప్పనా, నాకు అంటే చాలా అంటే నాకు ఫస్ట్ కాల్ చెప్పనా, నాకు ఒక పెద్ద ఆయనతో మాట్లాడిందంటే నువ్వే తెలుసా. పెద్ద నిజమనా? నేను తాతకి ఇవ్వమన్నా, తాతకు తాతకి కడిగి వచ్చినా కదా సార్ అని. ఘోరం. అవునా? అయితే అన్నా పెద్ద అంటే నువ్వే అన్నా. నేను కూరగాయల కోసం పోయినా, ఫోన్ వచ్చింది. ఎవరో కొత్త, నీ నెంబర్ నాకు అక్కడ ఫీడ్ లేదు కదా. ఫోన్ హలో అన్నా ఎవరన్నా అంటే నువ్వు తిరుగురాను అంటే తిరుగురాను అని. అసలు నాకు షాక్. అసలు అన్న నిజం చెప్తాను, కూరగాయలు పొద్దుటిలే నువ్వు చేసింది. అమ్మ నేను ఘోరంగా షాక్ అయినారే అన్న చేసింది అనుకున్నా. అప్పుడే షార్ట్లో పోతున్నా పొద్దుగా. అది పక్కా పెట్టు కానీ ఏంది మంచి ఘోరంగా చేస్తానుగా, పాపం ప్రతాప్ అనుకుంటా. అసలు నేనేమేస్తున్నా స్వామి, ఏదో నాకు తెలిసింది మాట్లాడుతున్నా. లేదు అసలు ఘోరంగా అప్పటికంటే ఇప్పుడు అసలు ఘోరంగా నాకు ఇది రాదు అది రాదు నాకు అది రాదు. ఒక ముచ్చట చెప్పు అన్నా. స్టేజ్ మీద నిలబడి అన్నా గట్టిగా మాట్లాడితే నాటకం అయిన తర్వాత నాకు నిలబడి దండం పెట్టి నీకునే రాదు నాటకానికి వచ్చిన వాళ్ళకి అన్నా. అసొంటిది స్టేజ్ మీద నిలబడి తోటలు కొట్టుడు మీసాలు తిప్పుడు అంటే నాతో ఏడవుతుంది కాదు. సరే ఇక ఆడ నిలబడి ఇక కష్టాలు లేని మనకి ఏమంటారు, వ్యవసాయం చేసేటానికి ఉంటుంది, కంపెనీలో పని చేసేటానికి ఉంటుంది, ఆర్మీ జవాన్కి ఉంటుంది. అందరు చేసేది కష్టమే, అందరి జీవితాల కష్టాలు ఉంటాయి. మనం కూడా స్టేజ్ ఎక్కి మనమే ఏదో వింత జీవులం, మనం చూసిన కష్టాలు ఎవరు చూడలేదు అన్నట్టు మళ్ళీ ఆడ పోయి ఏడవలేం కదా. నేను ఎంత కష్టపడ్డా తెలుసా ఇది దాకా అని. అందరు కష్టపడుతున్నారు, మనం కొత్తగా ఏం పడుతున్నాం, మనం పెద్ద పీక్ పడిచేది అది చెప్పనీకే నాతో కాదా. సినిమా నమ్మాలి, సినిమా నమ్ముడు ఎట్లా అన్నది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అన్న. అదే అన్న, ఇప్పుడు నువ్వు ఇగో గీ లేకుంటే ఎట్లున్నా తెలుసా, నువ్వు మొన్న దానికి ప్రీ వెడ్డింగ్ షో అది వచ్చింది. నువ్వు చూడురా అంటే నువ్వు ఏడా నువ్వు ఇంట్లోనే ఉంటే మరి సినిమా ఏడా ఎవరు చూస్తారు చెప్పు. అవి చెప్పుకోకపోతే జనాలు చూడట్లేనా అవి ఎందుకు అన్న. ఇప్పుడు ఒకటి ఉంటుంది కానీ ప్రతి మనిషికి 10th క్లాసు మార్కులు బాగా వస్తే ఫ్లెక్సీలు అలా పడతారు. అది చదివితే ఒక గుర్తింపు కావాలి కానా. ఇప్పుడు ఇది కూడా వాడు ఇన్ని చూసి వచ్చి వాడు ఒకరే స్టేజ్ మైక్ పట్టుకొని ఇట్లా మాట్లాడితే ఇది నా కళ అనుకుంటాడు అన్న. నువ్వేమంటే నువ్వు ఘోరంగా మొహమాటం, నీకు మాట్లాడు నువ్వు. అదే నాకు అనిపిస్తుంది సిగ్గు నీకు కాదు. ఊర్లో ఒక అలవాటు ఉంటుంది, ఏంది